అది శ్రీకృష్ణ భగవాన్ యొక్క చిన్ననాటి స్నేహితుడైన వేద బ్రాహ్మణుడైన కుచేలుడు వేదరకములో ఉంటే తను కృష్ణుని దగ్గరికి వెళ్తే మన కష్టాలు పోయి మనకి సంపదలు కలుగుతాయి అని కుచేలుని భార్య కుచేలునితో చెప్పినటువంటి సందర్భంలో ఉంది ఈ పద్యం. వరదుడు సాధు భక్త జనవసలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోది భగవంతుడు కృష్ణుడు ఆ కుశస్థలీపురంబున యాదవ ప్రకరములచే భజయింపగనున్నవాడు నీవరిగిన మిముజూచి విభుండప్పుడు ఇచ్చును అనూన సంపదల్. వరదుడు అంటే వరాలు ఇచ్చేవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు, సాధు భక్తజన వస్తలుడు సాధువులకి భక్తులకు ఇష్టమైనవాడు, ఆర్తశరణ్యుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు, ఇందిరావరుడు ఇందిర అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క భర్త, పయోనిధి సముద్రం అంతటి విశాలమైన దయగలిగినవాడు, భగవంతుడు దేవుడు కృష్ణుడు శ్రీకృష్ణుడు ఆ కుశస్థలీపురములో కుశస్థలము అని పేరు కలిగినటువంటి పట్టణములో యదువంశస్థులచే కొనియాడబడినవాడు కొలువబడినవాడు. నీవు అంటే ఇక్కడ కుచేలుడు మీరు అక్కడికి వెళ్ళిన ఎడల మిమ్మల్ని చూసి విభుండు అంటే యదువంశానికి రాజు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు తప్పక అనూన సంపదలు సాటిలేని సంపదలు మనకి ఇస్తాడు, మన దారిద్ర్యం పోతుంది అని కుచేలుని భార్య చెబుతుంది. ధన్యవాదములు.